ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే. కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడివ్వగలిగిన అత్యున్నతమైన సాక్ష్యం ఇదే. బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెబుతున్న కృతజ్ఞత కాదిది, బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత. ఇరుకులో విశాలత కలుగచేసిన వాడవు నీవే. ఇతడు అంటున్నాడు, జీవితంలోని బాధలే విశాలతకి మూల కారణాలట. ఇది సత్యమేనని నువ్వూ నేను అనేకసార్లు అనుభవపూర్వకంగా భావించాం. యోసేపు చీకటికుట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని వ్రాసి ఉంది. యోసేపుకు కావలసింది ఇదే, ఇనుములాగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారపు మెరుగుల్ని అతడు చూశాడు. తన యవ్వనప్రాయపు కలల్లో తేలియాడాడు. విఫలమైన ప్రేమ గురించి కన్నీళ్లు కార్చేవాడు. వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు. నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కలలాంటిది, ఇనుము వాస్తవిక జీవితం. నన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి. ప్రపంచంలో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లోకి నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపుపైనున్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు. నీ ఇరుకే నీకి విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడలను చూసి విసుక్కోవద్దు. నీ కలలకంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టి పడేశాయని అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవటానికి సహాయపడే రెక్కలు. కారాగారపు తలుపులే ప్రపంచపు గుండెలోతుల్లోకి ద్వారాలు. విచారపు సంకెళ్లతో దేవుడు నిన్ను బంధించటం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్లయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాడు. అతని కాళ్లకు వేసిన ఇనుప గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి.